సినిమా థియేటర్ ఉంది, మూవీ డిస్ట్రిబ్యూషన్ చేశారు, ప్రొడ్యూసర్ కూడా అయ్యారు. తర్వాత మొదలు పెడితే 1 సంవత్సరం అయ్యేటప్పటికల్లా నాకు అప్పట్లోనే 2 కోట్లు పోయింది. డిస్ట్రిబ్యూషన్ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ తప్ప మనకేం మిగలదు. మీరు మాట్లాడేటప్పుడు చాలా సార్లు మీరు ప్రాస వస్తూ ఉంటుంది కదా, అందుకు అలా అడిగాను అనమాట. యాస రాకపోయినా పర్లేదు, ప్రాస మాత్రం రావాలి. నాకు పుట్టిన కాడి నుంచి నాకు అన్నం పెట్టింది అంబికా దర్బార్వతి. నేను ఈ రోజున ఈ సొక్క వేసుకున్నానంటే అంబికా దర్బార్వతి, ఈ మాట మాట్లాడుతున్నానంటే అంబికా దర్బార్వతి, నాకు ఈ శక్తినిచ్చింది అంబికా దర్బార్వతి. ఆ అంబికా దర్బార్వతి అనుకున్నది అంబికా మాత. అదే ఇష్టం నాకు. మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఆ కథలు చెప్తారా? వాళ్ళని అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఇప్పుడు? అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వినే రోజులు కూడా కావు, ప్రపంచంగా చెప్పండి. కానీ ఈ రోజుల్లో చాలా రకాలు వచ్చినాయి కదా, సో వాటికి మీకు ఏంటి మెయిన్గా మీరు మాట్లాడే మెయిన్ ప్రశ్నే అది. కరెక్ట్ అమ్మా. దర్బార్ బత్తి అంటే మా అంబికా దర్బార్ బత్తిలో 63 వనమూలికలు వేస్తాం. ఆ వనమూలికలు అంటే మీకు తెలియంది కాదు. పూర్వం యజ్ఞాల్లోనూ హోమాల్లోనూ ఆ వనమూలికలు వేస్తే ఆ హోమం భగవంతుడికి చేరి భగవంతుడి ప్రత్యక్షం. అది కూడా యాడ్గా తీసాను నేను అప్పట్లో. అడ్వర్టైజ్మెంట్కి ఉన్న పవర్ ఏంటి మీ దృష్టిలో? ఇవాళ అడ్వర్టైజ్మెంట్ కూడా పక్కదారి తొక్కేస్తుంది కదా. పెద్ద పెద్ద చదువులు చదువుకోకపోయినా, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో పట్టభద్రులు కాలేకపోయినా, మార్కెటింగ్కి తనదైన డెఫినేషన్ ఇస్తూ ఒక లోకల్ బ్రాండ్ని గ్లోబల్ ప్లాట్ఫామ్ దాకా తీసుకెళ్ళగలిగి దానికి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించగలిగే ఒక చరిత్రని సృష్టించగలిగిన ఒక అధినేత, వ్యాపారవేత్త, అలాగే సినిమా ఇండస్ట్రీలో తనదంటూ ఒక ముద్రని వేసిన ఒక డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, థియేటర్స్ ఓనర్, అట్లాగే ఇండస్ట్రీ మారుతున్న కొద్దీ తన సక్సెస్ని రకరకాల దారుల్లో ఆయన ప్రొజెక్ట్ చేస్తూ వెళ్తున్న ఒక పొలిటీషియన్, అలాగే తను పుట్టి పెరిగిన ఊరిలో ఆ ఊరి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప గిఫ్ట్ని అందించిన ఒక పొలిటీషియన్ శ్రీ అంబికా కృష్ణ గారితో మనం ఇవాళ మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది నాకు మిమ్మల్ని ఇలాగా ఇక్కడ చూడటం. ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అనుకుంటా, ఆర్ 30 కాదు 20 ఏళ్ల క్రితం, ఆర్ మోర్ దెన్ దట్. యా, యాక్చువల్లీ క్లోజ్ టు 96, 97 ఆ ప్రాంతంలో నేను మీ ఊరు, మీ ఇంటికి రావటం, నాకు ఆ రోజు చూసిన మమ్మల్ని మళ్ళీ ఇవాళ ఇక్కడ ఈ స్టూడియోలో నేను ఇలా చూడగలగడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అమ్మా. ఎట్లా ఉన్నారండి? బాగున్నామ్మా, అమ్మవారి దయ వల్ల, అంబికాదేవి దయ వల్ల. మీరు అట్లాగే ఎట్లా ఉంటారు? ఏమో భగవంతుడు, చాలా మంది అలాగే అంటుంటారు, భగవంతుడి దయ అంతే. అంటే ఫిజికల్ అపియరెన్స్ అని పక్కన పెట్టినా మీ వాయిస్లో ఆ పవర్, ద వే యూ టాక్, మీరు మాట్లాడే విధానం, అదంతా కూడా అలాగే అనిపిస్తుంది. ఓవర్ ద ఇయర్స్ మేము మారుతూ వచ్చాయి, లైఫ్ మారుతూ వచ్చింది, పరిస్థితులు మారుతూ వచ్చాయి అన్నీ, కానీ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో, ఏ స్టేజ్ మీద, ఏ టీవీలో చూసినా అదే ఎనర్జీ అలా మెయింటైన్ అవుతుంది. ఫస్ట్ ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి, ఆ తర్వాత మనం ఏంటో సీక్రెట్ అంటే నేను జనరల్గా ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం డివోషనల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఆ వైబ్రేషన్ ఉంటుందేమో నేను అనుకుంటాను. నేను రోజు గాయత్రి చేస్తాను, రోజు అమ్మవారి జపాలు చేస్తాను, కనీసం రోజు 1 గంట సేపు నేను మెడిటేషన్లో ఉంటాను నేను. తర్వాత నాకు ఆహారపు అలవాట్లు కూడా ఏమీ తేడాలే ఉండవు. కోడిగుడ్డు కూడా తిన్ను, మాంసం తిన్ను, సిగరెట్ తాగను, మందు అనేది అసలే లేదు. అదే అనుకుంటాను, పక్కా 200% వెజిటేరియన్ అనుకుంటాను. సో హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ప్రశాంతంగా ఉండడం. ప్రశాంతత అనేది మనిషికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. అది దైవత్వం ద్వారానే వస్తుందని నేను అనుకుంటాను. అది ఆ వైబ్రేషన్ అనేది రావాలంటే, అది జరగాలంటే భగవంతుని యొక్క ఆశీర్వచనం కావాలి. అది ఆ అమ్మవారి ఆశీస్సులు అంతే. మరి చాలా చాలా కరెక్ట్గా చెప్పారండి. సో ఎలా వచ్చారు డాలస్కి? వాట్ బ్రాట్ యూ హియర్? డలాస్ నేను అమెరికా ఇప్పటికి 7 సార్లు వచ్చాను, 7 సార్లు వచ్చాను. డలాస్లో నాకు ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, విజయ్ వర్మ అని చెప్పేసి. వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు, వాళ్ళ తాతగారు, మా తాతగారు అంతా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇలా డలాస్ వస్తున్నాను అనగానే మా ఇంటికి రండి అని చెప్పి విజయవర్మ ఫోన్ చేయటం, ఆ ఇంటికి రావటం. 2 రోజుల నుంచి మా ఇంట్లో అలా ఫీల్ అవుతున్నాను, వాళ్ళ ఇంట్లో అలా ఫీల్ అవుతున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. ఇది మొదటిసారి అండి మీరు డాలస్కి రావడం? ఇది రెండోసారి. మొట్టమొదటిసారి వచ్చాను కానీ జస్ట్ 2 days ఏదో ఉన్నాను, మా బంధువుల ఇంట్లో ఉన్నాను. 2 days తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయాను. సో ఐ హోప్ మీకు అప్పుడు డల్లాస్లో నాకు ఉల్లాసం కనపడలేదు, ఇప్పుడు చాలా ఉల్లాసం కనపడుతుంది. ఇది ఇక్కడి నుంచి మొదలన్నమాట.
అంటే ప్రతి మాటకి ఓ ప్రాస యాడ్ చేస్తారు మీరు. నేను చాలా మీ ఇంటర్వ్యూస్ అవి చూస్తున్నప్పుడు కూడా నేను అది చాలా నోటీస్ చేశాను. చాలా సరదాగా అనిపించింది వెంటనికి కూడా. వెరీ వెరీ నైస్ టు హ్యావ్ యూ హియర్ సార్. సో యూ హ్యావ్ మల్టిపుల్ ఫేసెట్స్ టు యువర్ సెల్ఫ్. మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక ఆంటర్ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాన్గా, అండ్ ఒక మార్కెటింగ్, ఐ విల్ సే మార్కెటింగ్ గురు లాగా, అండ్ ఒక పొలిటీషియన్గా, సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా, అండ్ మీరు రాశారు కూడానండి. మీరు జింగిల్స్, అడ్వర్టైజ్మెంట్స్ అవి రాశారని నాకు తెలుసు. బట్ అడ్వర్టైజ్మెంట్లో మాత్రం మా నాన్నగారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనదని రాసింది మా నాన్నగారు 1967-8లో రాశారండి అది. ఆ తర్వాత 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా సంస్థ 60 సంవత్సరాలకు ఒక యాడ్ తీసాం మేము అంబికా దర్బార్తికి. 60 సంవత్సరాల యాడ్లో, ఆ యాడ్లో కూడా మేము చెప్పాల్సింది ఎలా చెప్పారంటే, ఒక అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతుంటుంది. అత్తవారింటి ఇంట్లో వాళ్ళందరూ కూడా కారు దగ్గరికి వస్తారు. కారు దగ్గరికి వచ్చేసి తర్వాత అమ్మాయి ఒక్కసారి వెనక్కి తిరిగి అమ్మ ఒక్క క్షణం అంటుంది. ఏంటమ్మా అంటే ఒక్కసారి గబగబా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి దేవుడి దగ్గర అంబికా దర్బార్తి ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ తీసుకుని ఇలా అద్దుకుంటుంది. ఇది ఎందుకమ్మా అంటుంది తల్లి. అంటే నువ్వు నాతో రాలేవు కదమ్మా, అమ్మను మర్చిపోలేము, అది నేను రాశాను. అంటే ఎందుకు అది అడిగానంటే మిమ్మల్ని, మీ ఇందాక అన్నట్టుగా మీరు మాట్లాడేటప్పుడు చాలాసార్లు మీరు ప్రాస వస్తూ ఉంటుంది కదా, అందుకు అలా అడిగాను అనమాట. యాస రాకపోయినా పర్లేదు, ప్రాస మాత్రం రావాలి. అబ్సల్యూట్లీ. సో ఇన్ని హ్యాట్స్ ఉన్నాయి కదండి మీకు, అన్నిట్లోకి మీకు బాగా ప్రియమైనది ఏంటి? విచ్ ఈస్ ద డియరెస్ట్ టు యువర్ హార్ట్? నేను ఇందాక చెప్పిన యాడ్ నాకు బాగా నచ్చిందండి, బాగా క్లిక్ అయింది అది. అలాగే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కూడా ఒక యాడ్ తీసాం. విద్యార్థుల్ని, ఒక అమ్మాయి పరీక్షకి వెళ్తూ ఉంటుంది, డైలాగులే ఉండవు అసలు ఆ యాడ్లో. ఆ పరీక్షకి వెళ్తున్నా దేవుడి దగ్గర దండం పెట్టుకుంటే అంబికా దర్బార్తి ప్యాకెట్ ఉంటుంది. ఆ పెన్ను గబికిని తీసి అంబికా ప్యాకెట్ మీద పెడుతుంది. ఒక చిన్న ఒక వైబ్రేషన్ లాగా అలాగా ఆ పెన్నులోకి వెళ్ళినట్టుగా చూపిస్తాం అంబికా ప్యాకెట్లోంచి. డైరెక్ట్ కట్ చేస్తే ఆ అమ్మాయి మన టూపీ పెట్టి రేక్ టూపీ పెట్టుకుంటే అసలు చూసారా దాన్ని ఉంటారు ఆ గ్రాడ్యుయేషన్ తోటి ఇంటికి వస్తుంది. తల్లి కావలించుకుంటుంది. తల్లి కావలించుకోగానే ఆ అమ్మాయి అలాగా ఆ కళ్ళమ్మ నీళ్లతోటి అంబికా ప్యాకెట్ అంక చూస్తుంది. భగవంతుని భక్తుని అనుసంధానం. ఇలా చాలా తీసామా. నేను ఇంకా ఇప్పుడంటే ఈ యాడ్లు తీశాను, నేను కూడా యాడ్లో యాక్ట్ చేశాను. ఎప్పుడో 40 years బ్యాక్ యాడ్లో శివుడు పార్వతి కూర్చుంటారు. శివుడు పార్వతి కూర్చుంటే నారదుడు వస్తాడు. నారదు వచ్చి ఏంటి నారద బునకుల విశేషాలు అని అడుగుతాడు. శివుడు ఏముంది స్వామి, ధూప దీప నైవేద్యాలతో భగవంతుని సేవించమని చెప్పారు. దీపానికి ఏమో ఆవుని అన్నారు, నైవేద్యంకో నారికేళం అన్నారు, మరి ధూపానికి సరైన వ్యక్తి ఏంటో తెలియట్లేదు స్వామి అంటే అప్పుడు నేను శివుడుగా, అప్పుడు కేఆర్ విజయ్ సిస్టర్ నాతో పక్కన పార్వతిగా యాక్ట్ చేసింది అప్పట్లో. ఇలాగా అంటాం అనమాట. అనగానే ఈ చేతిలోంచి వనమూలికలు పడతాయి. ఆ వనమూలికల కింద భూగోళం తిరుగుతూ ఉంటుంది. ఆ భూగోళం తిరగగానే అంబికా ప్యాకెట్ మారిపోతుంది. భగవంతుని భక్తుని అనుసంధానం అంబికా. అంటే అమ్మా ఒకటమ్మా, మీకు అమ్మకం అంటే నమ్మకం. నేను చేసింది, నేను చెప్పేది కరెక్ట్గా ఇదే అనేది నమ్మకం మనం కలిగించిన రోజున, దాన్ని అదే రకంగా క్వాలిటీని మెయింటైన్ చేసిన రోజున జనాలు కొంటారు. జేబులో రూపాయి తీసి ఖర్చు పెట్టినప్పుడు ఇది కరెక్టేనా కాదా అనేది ఎవరికైనా, ఏ కన్జ్యూమర్కైనా వస్తుంది. నేను చెప్పేది కరెక్ట్గా చేయగలుగుతున్నాను. ఆయుర్వేద వనమూలికలతో తయారైంది అంబికా దర్బార్తి, ఇది సెంట్రల్తో కాదు అనేది ఏదైతే చెప్పామో, ఏదైతే ఆయుర్వేద వనమూలికల హోమాల్లోనూ యజ్ఞాల్లోనూ వేశారో ఆ వనమూలికల ద్వారా వచ్చే ధూపమే అంబికా దర్బార్తి ధూపం. సో అంబికా దర్బార్తి ఒకటి వెలిగిస్తే ఒక హోమం చేసినట్టే అనేది మేము చెబుతున్నాం, అలాగే చేస్తున్నాం. మీరు ఎప్పుడన్నా మా ఫ్యాక్టరీకి వస్తే మీకు ఎలా ఉంటుందంటే ఒక ఆయుర్వేద ఫ్యాక్టరీలోకి వెళ్ళినట్టు ఉంటుంది. నేను వచ్చానండి అప్పుడెప్పుడు. మీది ఇంకొక లైన్ కూడా ఉంది, ఎక్కడ అంబికా దర్బార్తి వెలుగుతుందో అక్కడ పవిత్రత చేకూరుతుంది. నాకు ఇంకా గుర్తుంది అది. సో విల్ టాక్ అండ్ మీ యాడ్ మార్కెటింగ్ ఇట్ సైడ్ గురించి కూడా కాస్త మాట్లాడతాను సార్. కానీ ముందు నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, అంబికా కృష్ణ గారికి తను ఒక బిజినెస్ మ్యాన్గా ఇష్టమా, ఒక మార్కెటింగ్ గురువులాగా ఇష్టమా, ఒక పొలిటీషియన్గా ఇష్టమా, ఒక ప్రొడ్యూసర్గా ఇష్టమా, ఒక ఈ యాడ్ ఈ క్రియేటివ్ సైడ్ మీ ఇన్వాల్వ్మెంట్ పరంగా ఇష్టమా? మీరంటే మీకు ఏ రకంగా ఎక్కువ ఇష్టం? నాకు నాలా ఉండటం ఇష్టం. అదే అంటే ఎలాగా అన్నిట్లోకి? అది ఎలాగంటే జనరల్గా నాకు పుట్టిన కాడి నుంచి నాకు అన్నం పెట్టింది అంబికా దర్బార్తి.
నేను ఈ రోజున ఈ సొక్కా వేసుకున్నానంటే అంబికాధర పార్వతి, ఈ మాట మాట్లాడుతున్నానంటే అంబికాధర పార్వతి, నాకు ఈ శక్తినిచ్చింది అంబికాధర పార్వతి, ఆ అంబికాధరతో అనుకున్నది అంబికా మాత. అదే ఇష్టం నాకు, మెయిన్ అంబికాధర పార్వతి వ్యాపారం. ఆ తర్వాత ఎడిషనల్ యాక్టివిటీస్ మీకు తెలియదు ఉంది, పాలిటిక్స్, సినిమాలు, ఇవన్నీ వేరే అదర్ బిజినెసెస్, హోటల్స్, ఇండస్ట్రీ. సార్, సో ఫస్ట్ మనం మీ మొదటి జర్నీ గురించే మాట్లాడదామండి. అట్లా అయితే అంబికాధర పార్వతి దగ్గర మొదలైన మీ యాత్ర, మీ జీవిత యాత్ర అందాం, దాని గురించి మాట్లాడదాం. సో మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకు దానిలో మొదలు పెట్టాలి జీవితాన్ని అన్న, అంటే మీ పరిస్థితులు కూడా అలా కలిసి వచ్చినాయి అన్నది నేను అర్థం చేసుకున్నాను మీ ఇంటర్వ్యూస్ మీ గురించి తెలుసుకోవడంలో. సో ఆ రోజున మీకు ఇంకేమైనా జీవితంలో ఆశయాలు ఉంటున్నాయా, ఇంకేదైనా చెయ్యాలి నేను జీవితంలో అని ఉండిందా, లేకపోతే మీ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంత గ్లోబలైజ్డ్ చేయాలనే ఆలోచన ఉండిందా? ఆశయాలు అనేది నాకు అప్పట్లో చిన్న వయసులో నాకు పెద్ద ఆశయాలు లేదు, కానీ మా నాన్నగారి మాటే శాసనంగా భావించాను. నేను ఆశయం పక్కన పెట్టి శాసనం మాత్రం పెట్టుకున్నాను. ఆయన అన్నారు, రే నేను 10th క్లాస్ పాస్ అయ్యానమ్మా. మా ఇంట్లో అప్పటికి 10th క్లాస్ పాస్ అయినా నేను ఒక్కడనే, మా తమ్ముడు 8th క్లాస్ కూడా ఆగిపోయాడు, మా అన్నయ్య గారు అయితే అసలు 3వ క్లాస్ తోటి చదువు ఆగిపోయింది. నేను 10th క్లాస్ పాస్ అయ్యి నేను హ్యాపీగా కాలేజీకి వెళ్ళిపోదాం అని చెప్పేసి మా నాన్నగారితో చెప్తే, రే వద్దు, కాలేజీ వద్దు, ఏమొద్దు, నువ్వు నా వ్యాపారంలోకి వచ్చాయి, అంబికాధర పార్వతి పెట్టాము, దాన్ని మార్కెటింగ్ చేయాలి, అది బాగా క్లిక్ అవుతుంది, మంచి విషయం ఉంది ప్రోడక్ట్లో, కాబట్టి నువ్వు దాన్ని మేము మార్కెటింగ్ చేస్తూ నీ బాధ్యత తీసుకోమన్నారండి. ఇక అంతే, అక్కడి నుంచి తీసుకుని మీకు చూసే ఉంటాను, నా ఇంటర్లో బ్రాడ్కాస్ట్లో కూడా చూసుంటారు, వ్యాను, ఆ వ్యాన్లో తిరగటము, ఇక అన్నీ ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఆ వ్యాన్లోనే నాకు 2 సంవత్సరాల పైన గడిపానమ్మా. అది సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే జనరేషన్స్ మారాయి అనుకోండి, టైమ్స్ మారినాయి, కానీ ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలి అంటే క్విక్ రిటర్న్స్ ఆశిస్తారు. ఈజీ మనీ, చాలా క్విక్గా మనం ఇది సాధించేయాలి, ఏదైనా ఒక టార్గెట్ ఉంటే క్విక్గా అచీవ్ చేయాలి అని అలాగా. కానీ అప్పట్లో చాలా అంటే రిసోర్సెస్ కూడా తక్కువగా ఉండేవి కాబట్టి కష్టపడి ఒక 2 అడుగులు వేస్తే తప్ప గమ్యం చేరుకోలేమన్న ఒక, అది ఒక రకంగా చెప్పాలంటే అమ్మా, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు నడకతో జీవితం ప్రారంభమైతే ఇక్కడ పరుగుతో జీవితం ప్రారంభమవుతుంది. పరుగు 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 పరుగు, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఆగుతారో కూడా తెలియని పరుగులో ఉన్నాం వాళ్ళ. ఈ పోటీ ప్రపంచంలో నీకు వచ్చే థాటు ఇంప్లిమెంట్ చేసే లోపల ఇంకోళ్ళకి ఆ థాట్ వస్తుందేమో తెలియని పరిస్థితుల్లో ఉందాం. ఇవాళ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం దగ్గరైపోయి ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో కూడా తెలిసిపోతుంది. ఎంత పాపులర్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు మా టైంలో మేము ఎంతో కష్టపడి రకరకాల యాడ్లు చేసి రకరకాలుగా జనాల్లో తీసుకెళ్ళడానికి మాధ్యమాలు లేక, పేపర్ మాధ్యమం తప్ప ఇంకో మాధ్యమం లేదు. అప్పుడు టీవీ ఒకటి, ఆ టీవీలో కూడా మనం దూరదర్శన్ అని ఉండేది, ఆ దూరదర్శన్లో మా యాడ్లు వేస్తాం అంత. అంటే అక్కడ ఒక ఇది కూడా ఉందమ్మా, ఆ దూరదర్శన్లో మా యాడ్ వేసి గ్యారంటీగా దూరదర్శన్ చూస్తున్నారని నమ్మకం. ఇప్పుడు ఏ యాడ్ ఎవరు చూస్తున్నారో కూడా తెలియదు, ఏ ఛానల్ పెట్టుకుంటున్నారో తెలియదు, చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంది, టకటక నొక్కేస్తుంటాం, మనమే నొక్కేస్తుంటాం. సో ఇంత పరుగుల ప్రపంచంలో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రపంచం నెట్ అనే సెల్ ఫోన్లో బంధింపబడింది. ఒక రకంగా చెప్పాలంటే నెట్ ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిందో కూడా మనకు తెలిసిపోతూ ఉంది. చివరికి ఎలా తయారైపోయిందంటే ఈ రీల్స్ అనే వ్యవహారంలో ఒక అమ్మాయి వంట చేస్తే డాన్స్ చేస్తే అది కూడా రీల్ అయిపోతుంది. ఆ మధ్యలో చూడండి, ఒక పూసలమ్మాయి కుంభమేళాకి వెళ్తే ఆ అమ్మాయికి ఇవాళ పాపులారిటీ వచ్చేసింది. అంత పాపులారిటీ రావాలంటే సావిత్రి గారు, జమున గారు, లేకపోతే ఆ యశ్వర్లక్ష్మి గారు వాళ్ళు యాక్ట్ చేసిన టైంలో అంత పాపులారిటీ వచ్చేదా? వస్తానే మాధ్యమం ఉందా? లేకపోతే మాలాంటి ప్రోడక్ట్కి మాధ్యమం ఉందా? కాబట్టి అప్పటికిప్పటికి సంబంధం లేదమ్మా అది. కానీ నేను అడగాలనుకుంది ఏంటంటే, కరెక్ట్ అండి, చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఆలోచన విధానం కూడా బహుశా అందువల్లనేమో అంత డిఫరెన్స్ ఉంది, అప్పటికి ఇప్పటికి అంత వ్యత్యాసం ఉంది మనుషులు ఆలోచించడంలో. కాకపోతే ఇప్పుడు మరి కష్టపడి ఏదైనా మనం చేయాలనుకో, ఇప్పుడు ఒక టార్గెట్ ఉందనుకోండి, దానికి బాగా కష్టపడి అక్కడ దాకా వెళ్ళి ఫెయిల్ అయ్యామనుకోండి, ఇప్పుడు చాలా వరకు గమనిస్తున్నది ఏంటంటే దాన్ని అక్కడ వదిలేసి నెక్స్ట్ ఇంకోటి దారి వెతుక్కోవటం. కానీ మీరు మొదలుపెట్టినప్పుడు జర్నీ, మీరు ఆ వ్యాన్లో మీరు మొదలుపెట్టి మీరు ఇంటర్వ్యూస్లో చెప్పగా విన్నాను నేను, ప్రతి దుకాణం దగ్గర ఆగి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు కాంపిటీషన్ గురించి ప్రస్తావన తెస్తే డిస్హార్టన్ అయిపోకుండా మళ్ళా అది మనోనిబ్బరంతో మీరు మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి, ఆ జర్నీ మీరు మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఆ కథలు చెప్తారా?
వాళ్ళని అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఇప్పుడు? అంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే వినే రోజులు కూడా కావు ఇప్పుడు ఒక రకంగా చెప్పండి. జనరేషన్‌లో స్పీడ్ బాగా పెరిగిపోయింది. అఫ్‌కోర్స్ మా ఇంట్లో మాది జాయింట్ ఫ్యామిలీ కుటుంబం. అవును. నా ఇంట్లో 30 మంది ఉంటాం. 30 మందికి ఇంటికి పెద్ద నేనే. మాకు నా మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవలు కూడా నాకున్నారు. కాకపోతే ఏంటంటే ఒక ట్రెడిషన్ అనే ఒక బంధంలో పెరిగింది కాబట్టి మా ఇంట్లో పెద్దవాళ్ళంటే గౌరవం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, మర్యాద అది ఉన్నాయమ్మా. అది అందరి ఇళ్లల్లో అలా ఉన్నాయి అనేది నాకైతే కొద్దిగా డౌట్గానే ఉంది ఈ రోజుల్లో. మీకు తెలియనిది ఉంది ఈ యొక్క జనరేషన్లో ఇదంతా రేషన్ జనరేషన్, మాది నేషన్ జనరేషన్. అది అవును. అవునండి. కరెక్టే. అది కూడా ఒక కారణమేమో. బహుశా టూ మచ్ ఇండిపెండెంట్ థాట్స్ ఇప్పుడు డెవలప్ జాయింట్ అవ్వడానికి. ఫ్యామిలీస్ అని ఎక్కడున్నాయమ్మా ఇప్పుడు అన్ని పాయింట్ ఫ్యామిలీస్ తప్ప. అది అంతే. అంతే. నిజమేనండి. కరెక్టే. సార్, మీరు మీ బిజినెస్ టేక్ ఓవర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనం ఇంతకుముందు ఇంటర్వ్యూకి బయట మాట్లాడుకున్నట్టుగా ఈ రోజుల్లో అంటే ఎవరైనా సరే ఒక లెగసీని కంటిన్యూ చేయాలి, క్యారీ చేయాలి అంటే ఆ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే వాళ్ళు ఎక్కడికో యూనివర్సిటీలకు వెళ్ళి చదువుకుని మార్కెటింగ్ అవన్నీ చేసుకుని వచ్చి చేయడం అదొక పద్ధతి. కానీ మీ టైంలో మీకు అంత టైం లేదు. మీరు చదువుకుని వచ్చి నేర్చుకునే అంత టైం లేదు. అక్కడ డైరెక్ట్గా మీరు వ్యాపారంలో దిగిపోయి అనుభవం వల్ల తెలుసుకోవాల్సినవి. చెప్పండి, అనుభవమే జీవితం. ఇవాళ నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి, నేను ఇలాగ మాట్లాడుతున్నాను, లేకపోతే ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను, లేకపోతే పొలిటికల్గా వెళ్ళి ఎమ్మెల్యే అయ్యాను, ఈ వొకాబులరీ కానీ ఈ స్పీచ్లు కానీ ఎలాగొచ్చినంటే అప్పుడు నేను నేర్చుకున్నటువంటి కొట్టుకి వెళ్ళి వాళ్ళతో మాటలు పడిన రోజులు ఉన్నాయి, వాళ్ళు తిట్టిన రోజులు ఉన్నాయి, వాళ్ళు మాకెందుకయ్యా పోవయా అనే రోజులు ఉన్నాయి. అలా కాదని కన్విన్స్ చేసి వాళ్ళని ఆ రకంగా చేయటం వల్ల ద మోటివేషన్ అనండి, లేకపోతే వాళ్ళ తాలూకా ఆలోచన భావాలు కానివ్వండి నాకు తెలుసుకోవడానికి అవకాశం కలిగిందేమో. దానివల్ల నాలో నేనే ఒక రకమైనటువంటి ఒక రాతిలా ఉండే నన్ను ఒక శిల్పంలో నేనే చెక్కుకోగలిగానేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అది ఆ రకమైనటువంటి ముఖే సరస్వతి జహోకో రుచి పూరికు బుద్ధి అంటారు కదా, తెలుసు కదా మీకు. అంత రకాలైన మనుషుల్ని నేను చూశాను కాబట్టి అది ఆ అనుభవమే నాకు నేర్పింది, జీవితమే నేర్పించింది. అది చాలా వాల్యుయబుల్ లెసన్ అండి. అందుకనే అంటారు కదా లైఫ్ ఇస్ ద బెస్ట్ టీచర్ అని. సో మీరు అనుకున్న జయం ఏదైతే ఉండిందో బహుశా తర్వాత అయితే మీకు అర్లీగా లేకపోయినా తర్వాత కాంపిటీషన్ ఇలా ఉంది ఆర్ మార్కెట్లో ఇలాగుంది అని అన్నప్పుడు అంబికా దర్బార్ బత్తి అనే ప్రోడక్ట్ని ఇంత లెవెల్కి మనం తీసుకెళ్ళాలి, ఇంత స్థాయికి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అది దాన్ని మీరు కార్యరూపంలో ఎలా పెట్టారు? అలా క్రమంగా చేసుకుంటూ నేను ఇందాక చెప్పాను కదా, ఆ అమ్మకం అంటే నమ్మకం అని. ఆ నమ్మకాన్ని అలా పెంపొందించుకుంటూ ఉండబట్టి ఇవాళ మా దేశాలకి స్పెయిన్ కానీ ఉగాండా కానీ రకరకాల దేశాలు మేము ఆస్ట్రేలియా కానీ అంబికాతో పంపిస్తున్నాము. ఇప్పుడు అమెరికాలో కూడా అంబికా దర్బార్ అడుగు పెట్టబోతున్నాం అనేది చాలా ఆనందంగా నేను. వెరీ నైస్. సో దాని గురించి కొంచెం ఎలాబరేట్గా చెప్తారండి? అంటే ఎప్పుడు ప్లాన్స్? అంబికా దర్బార్ కావాలని చెప్పి నాకు చాలా మంది మాకేంటంటే అమ్మా అంబికా దర్బార్ బత్తి ఇంట్లో వెలిగించుకోవటం అలవాటు చేసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి అమెరికా వచ్చి సెటిల్ అయిపోయినాడు చాలా మంది. వాళ్ళ అత్తవారు వస్తున్నా, పిల్లలు వస్తున్నా, ఎవరన్నా అంబికాతో ప్యాకెట్ తీసుకురారా అని అంటాం. వాళ్ళు ఆ రకంగా అక్కడక్కడ విని చాలామంది అంబికా దర్బార్ ఇండియాని తెప్పించుకుని వెలిగించుకుంటున్నారు. మేము ఇక్కడ దానికి ఏర్పాటు చేయడానికి ఒక ప్లాన్లో ఉన్నాము. బహుశా భగవంతుడి వల్ల సక్సెస్ అవుతుంది. 100% అవుతుందండి అది మీ ఇది కాబట్టి. సార్, ఇప్పుడు ఈ రోజుల్లో ఒకటి భగవంతుడికి సంబంధించిన విషయం అనుకోండి అగరబత్తి అనేది, ధూపం అనేది మీరు ఇందాకన్నట్టుగా. కానీ ఈ రోజుల్లో చాలా రకాలు వచ్చినాయి కదా. సో వాటికి మీకు ఏంటి మెయిన్గా మీరు మాట్లాడే మెయిన్ ప్రశ్నే అది. కరెక్ట్ అమ్మా. జనరల్గా అగరబత్తి అనగానే మామూలుగా బొగ్గుతో చేసిన బత్తి ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి సెంట్లో ముంచేస్తే ఒక పెర్ఫ్యూమ్ వస్తుంది, ఒక వాసన వస్తుంది, అదంతే అగరబత్తి అంటే. కానీ దర్బార్ బత్తి అంటే మా అంబికా దర్బార్ బత్తిలో 63 వనమూలికలు వేస్తాము. ఆ వనమూలికలు అంటే మీకు తెలియంది కాదు. పూర్వం యజ్ఞాల్లోనూ హోమాల్లోనూ ఆ వనమూలికలు వేస్తే ఆ హోమం భగవంతుడికి చేరి భగవంతుడి ప్రత్యక్షం. అది కూడా యాడ్గా తీసాను నేను అప్పట్లో, కోరికలు తీసి. సో అందుకని ఏంటంటే ఆ ఏదైతే హోమాల్లో వేసేది ఉంటుందో దాని తాలూకా ఆ ధూపమే మీకు అంబికాదత్తులు వెలుగుతుంది. కాబట్టి మీకు చెప్పాలంటే ఆరా అని ఉంటుంది. ఆరా మీకు ఐడియా ఉంది? ఆరా ఒక మిషన్ ఉంటుంది, ఇలాగా తిప్పుతుంటారు. ఆ ఆరా తోటి మేము టెస్ట్ చేయించాం.
అంబికా దర్బార్ బత్తికి ఎంత వెళ్తుంది ఆరా అని చెప్పేసి. అలాగే మిగతా ప్రోడక్ట్లు కూడా టెస్ట్ చేస్తే మా అంబికా దర్బత్తి చుట్టుపక్కల ఒక ఒక 2000 అడుగుల బెడ్రూమ్ ఉందనుకోండి, అంబికాతో ఒక పొల వెలిగిస్తే ఆ ఆరా క్లీన్ అయిపోతుంది అక్కడ, వైబ్రేషన్. అది మీకు మిగతా అగరబత్తిలో ఉంది. కారణం ఏంటంటే ఇది న్యాచురల్. ఇప్పుడు చూడండి అందరూ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఇదంతా మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. అది పూర్తిగా భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వనమూలికలతో తయారీ కాబడింది కాబట్టే దాంట్లో ఆ వైబ్రేషన్ ఉంటేనే కదా సెలబ్రేషన్. అంతే అంతే, కరెక్టే. సో మీకు ఏదైనా యూ హ్యావ్ ఎ సీక్రెట్ ఫార్ములా మీ బిజినెస్కి అనుకోవచ్చా? సీక్రెటే ఇప్పుడు వనమూలికలన్నీ సీక్రెట్. అంటే ఎలాగంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. మా నాన్నగారు లక్ష్మయ్య గారిని ఆయన టైంలో ఈ దగ్గని లేకపోతే పడిచమని వస్తే నేను చెప్పేది 78 సంవత్సరాలు 80-100 సంవత్సరాల క్రితం మాట. మా నాన్నగారు ఏదో చిన్న గ్రామంలో ఉండే తినడానికి కూడా సరిగ్గా లేని పేద బ్రతుకది. ఆ టైంలో మా నాన్నగారి దగ్గరికి ఏమంటే దగ్గు వస్తుందండి లక్ష్మయ్య గారు అంటే, ఆయన ఏదో ఒక మూట తీసి ఆ వనమూలికలు మూట వేసి అందులో నిప్పుల మీద వేస్తే అది పీల్చితే దగ్గు తగ్గిపోయేదట. అలాగే 100 సంవత్సరాల కింద మాట అనమాట ఇది. అలాగే జలుబు అంటే ఒక మూలికి ఏదో వేసేవారు. ఇవన్నీ చూసిన తర్వాత మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మా నాన్నగారికి పెళ్ళి అయింది. మా నాన్నగారికి ఏమో తినటానికి కూడా లేని పరిస్థితి. మా నాన్నగారేమో మా అమ్మమ్మ గారికి ఇల్లరికి వచ్చారు. నాకు 4 కూతుళ్ళ అబ్బాయి, నువ్వు ఒకడివి మగాడివి, మీ అబ్బాయిని పెళ్లి చేసి నిన్ను అల్లుడు చేసుకుంటాను, నువ్వు మా ఇంటిని కాపాడు, మా ఇంటిని పోషించు అన్నట్టుగా చెప్తే నాకే చదువు రాదు, నాకేమీ తెలియదు, ఏం పోషిస్తాను అని చెప్పి తలకాయ పట్టుకుని కూర్చున్నారంట మా నాన్నగారు. అంత పరిస్థితిలో ఆయన 2-3 చిన్న వ్యాపారాలు చేస్తే తగిలేసారు అప్పట్లోనే. అప్పుడు అయిపోయిన తర్వాత ఇది ఎలాగా ఏంటి అన్నప్పుడు దక్షిణ భారతదేశ రైలు యాత్ర అని పెట్టారంట అప్పట్లో. 100 రూపాయలు, అప్పట్లో 10 రూపాయలు 15 రూపాయల టికెట్, నాకు తెలియదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1942 అప్పుడు 45 అప్పుడు 1945 అప్పుడు ఆ దక్షిణ దేశ యాత్రకి నాన్నగారు రైలు టికెట్ కొనుక్కుని వెళ్ళారు. వెళ్తే బెంగళూరులో ఆ రైలు ఆగినప్పుడు బెంగళూరులో అగరబత్తి ఇండస్ట్రీ చూశారంట. చూసి బెంగళూరులో అగరబత్తి, మనం కూడా అగరబత్తి చేయొచ్చు కదా అని చెప్పి ఎలాగా వీళ్ళందరూ చేసింది మనం చేస్తే మనకేంటి, మనం ఏదైనా చెయ్యాలి కదా అనే ఆలోచన, అదే థాట్, అదే భగవత్ సంకల్పం నేను అనుకుంటాను ఇప్పటికి కూడా. ఎందుకంటే మా నాన్నగారికి ఏమొచ్చింది ఆలోచన, అవును వీళ్ళందరూ సింటుతు చేస్తున్నారు, మా నాన్నగారు అంటే లక్ష్మయ్య గారు ఏదో ధూపం వేశారు కదా, ఆ ధూపాన్ని అగరబత్తి చేసి ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది ఆయనకి. ఆ ధూపాన్ని అగరబత్తి రూపంలో చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన వచ్చి అక్కడ పుట్టింది అంబికా దర్బార్బత్తి. అదే ఆయుర్వేద వనమూలికలతో పుట్టింది కాబట్టి అంబికా దర్బార్బత్తికి ఆ ప్రాశస్త్యం ఉందమ్మా. అది నాకు మీతో మాట్లాడుతూ ఉంటే మొత్తం ఆ చిన్నప్పటి యాడ్స్, ఆ మాటలు, అంటే మీరు చెప్పే పదాల్లో ఇందాక అన్నట్టుగా నాకు సడన్గా స్ట్రైక్ అయింది అది ఎక్కడ అంబికా దర్బార్బత్తి వెలుగుతుందని. అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయండి. సార్, అడ్వర్టైజ్మెంట్కి ఉన్న పవర్ ఏంటి మీ దృష్టిలో? అసలు ఆ స్ట్రెంగ్త్ ఏంటి అడ్వర్టైజ్మెంట్కి? చాలా పవర్ ఉందమ్మా, చాలా పవర్ ఉంది. కాకపోతే ఇవాళ అడ్వర్టైజ్మెంట్ కూడా పక్కదారు తొక్కేస్తుంది కదా, మీకు తెలియదే ఉంది. రకరకాల ప్రోడక్ట్స్, రకరకాల తినకూడని పదార్థాలు తినమని, మనం చెప్పకూడదు కానీ పానపరాగో ఈ 6 రకాలు ఉన్నాయి. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ని మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగి మనం చెప్పేది ఇది నిజము అని చెప్పి జనాన్ని నమ్మించడం కాదు, అది కరెక్ట్గా చేయగలిగినప్పుడే ఆ అడ్వర్టైజ్మెంట్కి ఫలితం దక్కుద్ది. కొన్ని ప్రోడక్ట్లు పబ్బులో పుట్టి మకలో పోతుంటాయి. కారణం ఏంటంటే క్వాలిటీ లేకపోవచ్చు. ఇందాక మీరు అన్నట్టు అమ్మకం అంటే నమ్మకం కాబట్టి దాన్ని ముడిపెట్టి అది చేసుకోవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ ఒక బిజినెస్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందండి, ఎంత దాకా తీసుకెళ్ళగలుగుతుంది అనుకుంటున్నారు? అసలు అవసరం ఉందా అన్ని బిజినెసెస్కి అడ్వర్టైజ్మెంట్? ఇవాళ ఒకానొకప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తే జనాలు నమ్మకంగా చూస్తున్నారు, నమ్మకం ఉందమ్మా. ఇవాళ అడ్వర్టైజ్మెంట్ కోట్లు తగిలేసినా కూడా చూస్తున్నారో తెలియని పరిస్థితులు. ఇదివరకు దూరదర్శన్లో ఉండేది, సాయంత్రం 9:30కి పాటలు వచ్చాయి. శుక్రవారం పూట మా ఇంట్లో టీవీ ఉంటే చుట్టుపక్కల చిత్రలేఖలు అని చెప్పేసి అది నమ్మకం. అప్పుడు మేమేం చేసామంటే ఈ సినిమా డైరెక్టర్లు ఉన్నారు కదా, ఈ సినిమా డైరెక్టర్లు వి మధుసూదన్ రావు గారు, ఆదిత్య సుబ్బారావు గారు, వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు తాలూకా సినిమాల్లో క్లిప్పింగ్లు తీసుకునేసేసి దాన్ని ఒక యాడికించేసేవాడు.
అలాగే తగ్గితే 200 ఎపిసోడ్లు చేశాను నేను అప్పట్లో. వావ్! అది బాగా రీచ్ అయింది. ఇవాళ ఇప్పుడు మనం యాడ్ వేస్తే ఏ టీవీ చూస్తున్నామో మనకు తెలియట్లేదు అసలు. నా డబ్బులు తగలేస్తున్నామా ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. దాని తోటి సెల్ ఫోన్లు, నెట్లు, వ్యవహారాలు, సోషల్ మీడియా సోర్స్ వచ్చేట్టుగా తింటున్నాం సోషల్ మీడియా. అది మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటే మీ నాన్నగారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను అబ్జర్వ్ చేశానండి. దాని గురించి మీరు కలిసినప్పుడు ఖచ్చితంగా అడగాలనుకున్నాను. సో మీరు మన అంబికా దర్బార్పతి క్యాప్షన్ మీద ఏదైతే ఆయన రాశారో, మీరు వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఏం చెప్పారంటే, ఆయన ఆ క్యాప్షన్తో పాటు ఒక 2 లైన్లు ఒక చిన్న బాక్స్డ్ కథ ఏదో రాసేవారని. అంటే మా నాన్నగారు అప్పట్లో నేను చెప్పాను కదా, మాకు అప్పుడు పేపర్ మీడియా తప్ప ఇంకేం లేదు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పేపర్లు ఉండేవి. తెల్లారేటప్పటికీ ఆంధ్రప్రభ వచ్చేది. అప్పుడు ఈనాడు కూడా లేదు నేను చెప్పేది. అప్పుడు ఆంధ్రప్రభలో ఏంటంటే మా నాన్నగారు ఏదో కథ రాసేవారు, భగవంతుడికి సంబంధించిన ఒక కథ. భగవంతుడికి సంబంధించిన ఒక కథ రాసేసేసి, ఇందాక నేను చెప్పాను యాడ్ ఉంది కదా, శివుడు దూపది, అదే ఆయన మ్యాటర్గా రాశారు. దాని తర్వాత నేను యాడ్గా తీశాను. అదే మ్యాటర్ రాసేసి భగవంతుని భక్తుని అనుసంధానం అంబికా దత్త, అలా రోజు ఒక కథ, పురాణ కథలు. మా నాన్నగారు పాటలు రాశారండి, దేవుడి మీద పాటలు రాశారు, అంబికాదేవి మీద పాటలు రాశారు, ఆంజనేయ స్వామి మీద పాటలు రాశారమ్మా. ఆ రకంగా ఆ కథ రాస్తూ ఆ కథ మీద భగవంతుని భక్తుని అనుసంధానం అంబికా దత్త, అది బాగా పాపులర్ అయింది అప్పట్లో. తద్వారా మార్కెట్లోకి వెళ్ళగలిగామంటే మేము చెప్పింది కరెక్ట్గా చూస్తున్నారా మీడియా ఉంది ఇప్పుడు, అప్పుడు ఉంది, ఇప్పుడు ఏముందో తెలియట్లేదే. అంటే తెలుసుకునే మార్గాలు ఉన్నాయండి, బట్ అప్పుడున్న పరిస్థితి వేర్లేండి. సార్, అలాంటి కథల్ని, అలా అచ్చైన కథల్ని మీరు ఏమైనా దాచిపెట్టి పెట్టారా, ఫైల్ చేశారా? ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ. మేబీ మీకు నెక్స్ట్ మీరు అవి ప్రమోషన్స్కి వాడచ్చేమో. నేను ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. సో మన అంబికా దర్బార్పతికి సంబంధించిన జర్నీని కాసేపు పక్కన పెడితే మీ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడతాం సార్. పొలిటికల్ ఎంట్రీలో మీరు మర్చిపోలేని మధురమైన అనుభూతి ఏంటి, ఎప్పటికీ జీవితాంతం గుర్తుండే? అంటే పొలిటికల్ ఇంటర్వ్యూలో నాకు యాక్చువల్గా పాలిటిక్స్లో చేరదాని ఆలోచన కూడా లేదు. పాలిటిక్స్లో తిరిగేవాడిని. మాకు ఏలూరులో మాగంటి బాబు అని ఉండేవాడు, వాళ్ళ అమ్మగారు. వాళ్ళకి పొలిటికల్గా నేను కాంగ్రెస్ పార్టీలో ప్రచారం చేస్తుండేవాడిని, స్పీచ్లు ఇస్తూ ప్రచారం చేస్తుండేవాడిని. అది చూసి అలా తిరిగిన తర్వాత మేము కన్యాదానం అనే సినిమా తీసాం. ఈవి సత్యన్ గారితో నాకు బాగా పరిచయం. ఎంత పరిచయం అంటే నాకు ఆయన మంచి క్లోజెస్ట్ ఫ్రెండ్ అయిన. మేము ఇద్దరం కలిసి ఒకే మంచం మీద పడుకుని అలాగా కబుర్లు చెప్పుకుంటూ అలాగా రాత్రులు గడిపేవాళ్ళం. అంత మంచి ఫ్రెండ్ ఆయన. మా నాన్నగారు 1999 జూలై 10th కాలం చేశారు. కాలం చేసినప్పుడు 11 రోజులు కర్మకాండాలు, ఇంట్లోంచి గుమ్మం దాటకూడదు మన శాస్త్ర ప్రకారంగా. ఆ కార్యక్రమంలో నేను ఉంటే సాయంత్రం పూట ఈవీ గారు ఫోన్ చేసేవాడు నాకు, ఏమైంది ఇవాళ కార్యక్రమం అయిందని. ఈవీ గారు, రాఘవేంద్రరావు గారు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, సినిమా వాళ్ళ పేరు చెప్పను కానీ వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి బాగున్నారు అది ఇది అడగటము. అడిగిన తర్వాత చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కలవమంటున్నారండి సార్ రండి అన్నారు. నేను ఆయన కలవడం ఏంటి బాబు, ఆయన ముఖ్యమంత్రి, నేను ఆయనకి అసలు నాకు ఆయనతోటి టీవీలో చూస్తుంది తప్ప నాకేం తెలియదు అంటే, లేదు మేము కలవాలంటున్నారండి అంటే, ఇప్పుడు రాకూడదని చెప్పేసి 11 రోజులు అయిన తర్వాత 12వ రోజున ఊరు బంతంతా పెట్టి జనాలు భోజనం చేస్తున్నాం. కానీ వాళ్ళ ముందు నుంచే కారులో నేను బయలుదేరి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నన్ను తీసుకెళ్లారు మన ఈవి గారు, రాఘవేంద్ర గారు. అప్పుడు ఇమ్మడి రాజేశ్వరి జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ ఉండేది ఆవిడ. తీసుకెళ్ళి ఒక 6x6 గది, చిన్న గది, చంద్రబాబు గారు ఇప్పుడు ఇల్లు గది, ఒక పాతిల్లు అది, 6x6 గదిలోకి వెళ్ళి లోపలికి వచ్చి కూడా తలిపేసారు. ఒక 10 నిమిషాల తర్వాత చంద్రబాబు గారు వచ్చారు. వచ్చిన తర్వాత, కృష్ణ గారు మీరు చాలా బాగా వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు, మీరు మంచి ఎంటర్‌ప్రెన్యూరు, మీలాగా కష్టపడే వాళ్ళు నాకు కావాలి, మీకు నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను ఏలూరుకి, మీరు పోటీ చేయండి అన్నారు. నాకు అసలు అర్థం కాల ఒక్క దెబ్బకి. ఈ సినిమా టికెట్లకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారంటున్నారు ఇంటికి. నాకు అర్థం కాక, నేను చూస్తానండి, నేను మాది జాయింట్ ఫ్యామిలీ, మా ఇంట్లో అందరినీ మాట్లాడుకునేసేసి నేను చెప్తానండి అంటే, ఎన్ని రోజులు టైం కావాలని అడిగారు. 2 days టైం ఇవ్వండి అన్నాను. 2 daysలో ఇంటికి వచ్చి మాట్లాడితే మా తమ్ముడిని కొడుకుని అందరినీ కూర్చోబెడితే, అంతకంటే మంచి అవకాశం ఉందిరా నాన్న నేను అందరూ చెప్పారు. అంతేనండి, 35 daysలో ఎమ్మెల్యే అయిపోయాను. 35 daysలో ఎమ్మెల్యే అయిపోయాను. అది ఇక అప్పుడు నాకు ఎంత మంచి పేరు వచ్చిందంటే, నెంబర్ 1 ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 ఎమ్మెల్యే అంబికా కృష్ణ అని ఈనాళ్ళు పెద్ద పెద్ద పేర్లు అక్షరాలతో కూడా రాశారు. ఆ తర్వాత
1999 నుంచి 2004 వరకు జరిగిన తర్వాత 2004లో నా టికెట్ ఇవ్వలేదు. ఇది రాజకీయం, దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇక 2009లో మళ్ళీ టికెట్ ఇచ్చారు. అప్పుడేమో చిరంజీవి గారు రావటం, ఆ పార్టీ వ్యవహారం, దాంతో ఆయన ఓడిపోయారు, చంద్రబాబు ఓడిపోయారు, మేము ఓడిపోయి అంత అయిపోయింది. ఇలా అలా జరుగుతా మళ్ళీ 2014 వచ్చేటప్పటికల్లానేమో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం రావటం. ఆంధ్రప్రదేశ్ రావడానికి వచ్చినప్పుడు, కృష్ణ నీకేమో 2009లో కూడా నువ్వు ఇదయ్యావు కదా, నీకు ఈసారి నేను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను. ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు శుభ్రంగా ఏలూరుకేమో బుజ్జన్ ఉన్నాడు, అతనికి నువ్వు సపోర్ట్ చేసి నువ్వు క్యాంపెయిన్ చెయ్యి, నీకు మంచి వైశాసులు, నీకు మంచి ఇది ఉంది కాబట్టి దేశం రాష్ట్రం అంతా తిరిగి అన్ని చోట్ల ప్రచారం చేసి మన ఇంకా పార్టీని గెలిపించు అంటే మొత్తం చాలా తిరిగేశాను. హిందూపూర్ మన బాలయ్య బాబు గారికి, ఆయనకి అందరి అన్ని చోట్లకి చాలా చోట్లకి వెళ్ళి తిరిగి ఎంత అయిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఆశకి ఎదురు చూస్తాం. ఆయన ఒక ఫోటో, ఈ వస్తాం, ఇద్దరు ఒక ఫోటో. అలా 5 సంవత్సరాలు గడిచిపోయింది, 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. 3.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, కృష్ణ నీకు ఎమ్మెల్సీ కష్టం అనిపిస్తుంది, ఎఫ్టీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చెయ్యి అని చెప్పారు. సరే నాకు ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పి, నాకు పాపం బాలయ్య కృష్ణ గారు కూడా నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆయన కూడా వెళ్ళి రికమెండేషన్ చేసినా కూడా ఇట్స్ నాట్ అవ్వలేదు. ఇక తర్వాత ఎన్నికల్లో 23 సీట్లతో పోయింది కదా తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఇక వద్దులే, నాకు కొద్దిగా బాధ కలిగి నేను బీజేపీలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు బీజేపీ అయినా మళ్ళీ కూటమి, అందరం కలిసి ఉన్నాం. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం. సో ఎలా అనిపిస్తుందండి వెనక్కి తిరిగి చూసుకుంటే? అంటే నేను చేసిన కొన్ని పనులమ్మా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని పనమ్మా. ఎమ్మెల్యేగా నాకు ఇవాళకి కూడా మంచి పేరు ఏంటంటే, అంబికా కృష్ణ ఒక పైసా తీసుకోలేదు, న్యాయంగా ధర్మంగా చేశాడని ఇప్పటికి కూడా జనాల్లో నాకు ఒక రకమైన గుర్తింపు ఉంది. అది చాలు నా లైఫ్కి. 1. 2, మా ఏలూరుకి నీళ్ల ప్రాబ్లం. ఏలూరు, విజయవాడ, రాజమండ్రి. విజయవాడ నుంచి ఆ వాటర్ ఫ్లో యాసకం వచ్చేప్పటికల్లానేమో నీళ్ళు వాటర్ వచ్చేది కాదు. అదే మాకు ఆధారం. ఇటుపక్క గోదావరి ఉంది, కానీ గోదావరి ఏమో ఏలూరు కొద్దిగా అప్పులో ఉండటం వల్ల వాటర్ ఏమో ఎక్కేది కాదు, గ్రావిటీ మీద వచ్చేది కాదు. దాంతో యాసకం వచ్చేటప్పటికల్లా నీళ్ళ కరువు. మా ఇంటికి జనాలు వచ్చారు, ఎమ్మెల్యేగా ఉన్నాను కదా, మంచి నీళ్ళ కరువులు, పంపుల్లో నీళ్ళు రావట్లేదని గొడవ చేస్తుంటే, ఏంటి అసలు గొడవ అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరినీ పిలిపించారు నా ఇంటికి. పిలిపించి, ఏంటో మీ గొడవ ఏంటి, అసలు నీళ్ళ గొడవ ఏంటంటే, సార్ గ్రావిటీ మీద కృష్ణా వాటర్ వస్తుందండి, కానీ యాసకాలం అక్కడ కూడా ఎండిపోయి సరిగ్గా రాదండి, మరి గోదావరి ఉంది కదా పక్కన రాజమండ్రి, దీన్ని తీసుకోవచ్చు కదంటే, మనకు పంపింగ్ చేయాలంటే పంపింగ్ చేద్దాం, దాంతో పెద్ద విషయం ఉంది, పంపింగ్ చేద్దాం అన్నాను నేను. అక్కడ నా ఏలూరుకి 5 కిలోమీటర్ అవతల దాకా వచ్చి ఆగిపోతుంది నీరు. 5 కిలోమీటర్ పంపింగ్ చేద్దాం అన్నాను నేను. పంపింగ్ చేయాలంటే డబ్బు తెస్తాను నీకు నేను అని చెప్పేసి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, అప్పట్లో ఒక 12 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వాల్యూ, పంపింగ్కి, పైప్ లైన్లకి, మొత్తం అన్నిటికీ అది చేయించానమ్మా. అప్పట్లో గోదావరి పుష్కరాలు వచ్చినాయి ఆ టైంలో. నాకు అప్పటికి ఇప్పటికీ మర్చిపోలేనంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కృష్ణా వాటర్ లేకుండా గోదావరి వాటర్ తాగుతున్నాయి అంతాను. అది నా జీవితంలో మర్చిపోలేని ఒక మంచి జ్ఞాపకం. చాలా సిగ్నిఫికెంట్ సార్, అది తరతరాలు ఉండిపోతుంది, ఎప్పటికీ ఉండిపోయే విషయం. చాలా సంతోషం. సరే, ఇప్పుడు మీ ఫిలిం జర్నీ గురించి మాట్లాడదాము. మీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది? సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, కృష్ణ గారికి చెప్పాలి. ఘట్టమనేని కృష్ణ గారు మేము 1975లో మా థియేటర్ కట్టాం. ఏలూరులో ఫస్ట్ ఎయిర్ కూల్డ్ థియేటర్ మాది, పశ్చిమ గోదావరి జిల్లాలోనే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు. థియేటర్ పేరేంటి? అంబిక థియేటర్. ఇప్పుడు ఆ థియేటర్ 3 థియేటర్లు అయినాయి ఇప్పుడు. అంబిక థియేటర్ కట్టినప్పుడు అప్పుడు ఫస్ట్ సినిమా ఏంటి సార్? ఫస్ట్ సినిమా ఏంటి మీరు తెలుసా, మీకు గుర్తుందా? జఖ్మే అని హిందీ సినిమా. ఆ తర్వాత కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా ఆయన అప్పట్లో సంవత్సరానికి 18 సినిమాలు యాక్ట్ చేసేవాడు, తెలుసు కదా. అవును, లాంగెస్ట్ ఆయన సినిమాలు ఎక్కువగా వస్తుండయి. ఆయన సినిమా ప్రమోషన్ కోసం థియేటర్లు తిరుగుతుండారు అప్పట్లో హీరోలు. కృష్ణ గారు అయితే ప్రతి థియేటర్కి వెళ్ళడం, అసలు కనపడతాం అనేది ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడు బాగా తిరిగారు. మా థియేటర్కి రావటం బాగా అలవాటు చేసేసుకుని చాలాసార్లు ఆయన అలవాటు రావడం, పాడి పంటల సినిమా ఇవన్నీ అప్పట్లో. దాంతో బాగా ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఆ ఫ్రెండ్షిప్ అయిపోయి పద్మాలయ స్టూడియోకి వెళ్తాం. నేను పద్మాలయ స్టూడియోలో కూర్చోవడం, ఆయనతో మంచి చేయటం మాట్లాడడం. ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చాను నేను యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత సినిమా తీయడం కుదరలేదు, కానీ ఆ రకంగా జరిగిన తర్వాత ఈవి సత్యన్ గారితో నాకు పరిచయం. ఈవి సత్యన్ గారితో నేను డిస్ట్రిబ్యూషన్ పెట్టాను, సినిమా డిస్ట్రిబ్యూషన్. సినిమా హాల్ ఉంది కదా, సినిమా థియేటర్ ఉంది, మూవీ డిస్ట్రిబ్యూషన్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడితే 1 సంవత్సరం అయ్యేటప్పటికల్లా నాకు అప్పట్లోనే 2 కోట్లు పోయింది. డిస్ట్రిబ్యూషన్ అంటే డబ్బులు డిస్ట్రిబ్యూషన్ తప్ప మనకి
మనకేం మిగలదు అని చెప్పేసి ఈ మనం ప్రొడ్యూసే చేద్దాం, ఎవడో చూసి సినిమా మనం ఏదో డబ్బులు ఇచ్చి ఆడ ఏదో తగిలిస్తే మనకు డబ్బులు పోతున్నాయి, మనమే తీద్దాం సినిమా అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చి, ఈవి గారు మంచి కథ ఉంటే చెప్పండి సినిమా తీద్దాం మనం అని అన్నాను. అంటే ఆయన అక్కడ నేను చూస్తాను కృష్ణ గారు అన్నారు. దాని తర్వాత నేను రోజు మా హాల్లో సినిమా చూస్తుంది, అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ప్లగ్ కాల్స్ కదా. నేను సినిమా చూస్తుంటే ఈవి గారు ఫోన్ చేశారంటే కిందకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మాడితే, కృష్ణ గారు ఏలూరులో ఉన్నారా, హైదరాబాద్ వస్తారా, మీకు కథ వినిపిస్తాను అన్నారు. అప్పుడు మహర్షి చెప్పాడు కన్యాదానం కథ. ఇప్పుడు కూడా జరుగుతున్న కథ అప్పటికి తీసాం. అప్పట్లో ఒక ప్రేమించిన అమ్మాయిని ఇంకొకడు పెళ్లి చేసుకోవటం, తర్వాత మళ్ళీ ఇతను అమ్మాయిని ఇచ్చేటప్పుడు అద్భుతమైన కథ అది. గుర్తుందా సినిమా? కన్యాదానం చాలా పెద్ద హిట్ అమ్మ. అది మంచి హిట్. ఆ సినిమాకి కథ అంతా వినిపించారు ఆయన. కథ వినిపిస్తే నేను అన్నాను, బస్సు నాకేమో డిస్ట్రిబ్యూషన్లోనేమో తగలేసుకున్నాను డబ్బులు, నాకేమో అనుభవం లేదు, ప్రొడక్షన్ అంటున్నారు, ప్రొడక్షన్ చేయడానికి నాకు సరదా ఉంది, ఓ పని చేద్దాం, మన ఇద్దరం కలిసి జాయింట్గా చేద్దాం అన్నాను. మీతో కలవడం నాకు ఇష్టం అండి అన్నారు ఇద్దరు. అందరూ దాని మీద ఈవి సత్యనారాయణ, అంబికా కృష్ణ ప్రొడ్యూసర్ పేర్లు రెండు ఉంటాయి దాని మీద. ఆ రకంగా పెద్ద హిట్ అయింది. ఇక ఆ తర్వాత వరుస పెట్టి చాలా సినిమాలు తీసుకుంటూ వచ్చాను. హౌ సక్సెస్ఫుల్, మీరు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు ఒక ప్రొడ్యూసర్గా? సక్సెస్ఫుల్ అంటే నేను పెద్దగా చెప్పలేను, కానీ ఒక మంచి వ్యక్తికి ఫ్రెండ్ అయినందుకు నేను సక్సెస్ఫుల్ అయ్యాను. అది బాలకృష్ణ గారు. నాకు బాలయ్య బాబు తోటి ఉన్న పరిచయం నా అదృష్టం. సినిమా ఫీల్డ్లో నేను డబ్బులు సంపాదించుకున్నానా పోగొట్టుకున్నానని కాదు, ఒక మంచి వ్యక్తిని ఫ్రెండ్షిప్గా పొందగలిగాను. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషయం. బాలయ్య బాబు గారి యొక్క మనస్తత్వం కానీ, ఆయన యొక్క ఆలోచన విధానం కానీ, ఆయనకున్న దైవభక్తి కానీ, ఆయనకున్న మంత్రజ్ఞానం కానీ, మంత్రజ్ఞానం ఉందమ్మా ఆయనకి. ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా ఆయనకి తెలుసు. మీ అందరికీ తెలియని బాలకృష్ణ పరిచయం నాకు తెలుసు. ఆయనతో ఫ్రెండ్షిప్ మా వీరభద్ర సినిమా ద్వారా కలిగింది. వెరీ నైస్. చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుందండి తెలుసుకుంటుంటే. సో సినిమాల్లో మీరు 3 డిఫరెంట్ ఏరియాస్లో ఎంటర్ అయ్యారు. ఒకటి థియేటర్, ఇంకోటి డిస్ట్రిబ్యూషన్, ప్రొడ్యూసర్. మరి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. సో యాక్టింగ్ సంగతి ఏంటి? మీకు ఎప్పుడు మా సినిమాలన్నింటిలోనూ చిన్న పాత్ర వేస్తుంటారు. సో మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా? అదే మెయిన్ అడగాలనుకున్న విషయం. మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? మీకు కెమెరా ఇంట్రెస్ట్ ఉందా? అది ఏదో సరదాగా ఒక క్యారెక్టర్ చేయడం అనేది సరదా. అంటే రామారెడ్డి గారు నాకు ఇన్స్పిరేషన్ ఆ విషయంలో. రామారెడ్డి గారు నేను మంచి ఫ్రెండ్స్. ఆయన ప్రతి సినిమాలోనే ఆయన కనపడుతూ ఉండేవాడు. ఆయనలాగా నేను కనపడాలని చెప్పి ఓకే. సో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వైపు కూడా వచ్చారు, తర్వాత హాస్పిటాలిటీ వైపు వచ్చారు, మీరు హోటల్స్ కూడా పెట్టారు కదా సార్. ఇన్ని రకాల వెంచర్స్ చేశారు మీరు రకరకాల ఏరియాస్లో. ఎక్కడైనా ఎప్పుడైనా ఇది నా ఫీల్డ్ కాదు, ఆగిపోవాలి అని అనిపించిందా? ఎక్కడైనా వచ్చిన ఫెయిల్యూర్ వల్ల, లేదా సక్సెస్కి ఫెయిల్యూర్కి సంబంధం లేదు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇది చేస్తూ వెళ్తాను అని అనిపించిందా? నేను చెప్పాను కదా, నాకు ఇది నా సంబంధం లేదనేది డిస్ట్రిబ్యూషన్ దగ్గర అనిపించింది. అక్కడ అనిపించింది, అది అనిపించింది. ప్రొడక్షన్ అనేది, సినిమా ప్రొడక్షన్ అనేది ఇప్పటికీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, దురద కానీ జల కానీ ఉంది. సో చూసే వాళ్ళు ఎవరికైనా చెప్పచ్చు, మంచి కథ ఉంటే చెప్పచ్చు. ఇప్పటికి కూడా ఏదో మళ్ళీ ఒక సినిమా తీయాలి, అది తీసినా బాలయ్యబాబు గారితో తీయాలి, ఆయనతో తీస్తాను అంతే. అది ఎప్పుడో తెలియదు, ఇంకా మనకు తెలియదు. ఇంకా ఓకే, త్వరలో అవ్వాలని కోరుకుందాం. అందులో కూడా మీరు స్పెషల్ అపియరెన్స్ ఉంటుందని అనుకుంటున్నా. సో అమెరికాకి అంబికా దర్బార్వతిని తీసుకొచ్చే ప్లాన్ గురించి చెప్తారా? అంటే ఏ టైం ఫ్రేమ్ ఏమైనా ఉందా? ప్రాసెసింగ్ మొదలు పెడుతున్నామండి. మేబీ ఒక 3-4 నెలల్లో దానికి మంచి వ్యక్తులతోటి ఒక సెటప్ చేసి చేద్దామని ప్లాన్. ఇంకా ఎనీ అదర్ ప్రోడక్ట్స్ అండి? మన అగరబత్తులు ఎక్స్పోర్ట్స్ అనేది పెద్ద విషయం కాదమ్మా. మాకు ఆల్రెడీ స్పెయిన్ ఉంది, ఉగాండా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, సింగపూర్ ఉంది, చాలా దేశాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అమెరికా దానికి అడిషన్ ఇంకొకటి అవుతుంది, ఇంకో ఫెదర్ ఉంది. మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన అంబికా ద్వారా అనుసంధానమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉంటారు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఉంటారు. అందుకోసమని వెరీ నైస్ సార్. ఇప్పుడు వస్తున్న సినిమాలు మీరు గమనిస్తున్నారు కదా, అప్పట్లో మీరు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు అప్పటి బడ్జెట్స్, అప్పట్లో సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది కదా. చాలా కరెక్ట్ అయిన ప్రశ్న చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ సినిమాలకి ఒక దిశ లేకుండా పోయింది. ఏం తీస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏదో సపరేట్ వరల్డ్ చూపించాలని పిచ్చ ఎక్కువైపోయింది. ఆ పిచ్చతోటి గ్రాఫిక్స్ అని అదని ఇదని డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి, నేను ఒకటి చెప్తున్నాను, ఇవాళ సినిమాకి
కథను వదిలేసేసి చుట్టూతా సోదంతా చెప్తున్నారు. దానివల్ల సక్సెస్ రేట్ పడిపోయింది. అవును. ఒకటి ఏంటంటే నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో నేను ఇందాక చెప్పాను మీకు, మాకు 3 థియేటర్లు ఉన్నాయి. 3 థియేటర్లోనూ సినిమా కంటిన్యూగా వేసి 3 సంవత్సరాలు అయి ఉంటుంది. లేవు. వాల్ పోస్ట్ చేసిన సినిమాకి జనం రావట్లా. వాల్ పోస్ట్ చేసి ఎదురుకుండా కూర్చొని టికెట్ తెగట్లా. అంత వరస్ట్గా నాదే కదా అన్ని థియేటర్ల పరిస్థితి అలాగే ఉంది. దానికి కారణం ఏంటని చెప్పేసి నేను విశ్లేషణ చేసుకుంటే మన హీరోలు. ఈ పాపమంతా నేను మొహటలే కంటే చెప్తున్నాను, మన హీరోలదే. మన హీరోలే పాపం. ఎందుకంటే హీరో అనేది ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. హీరో అనేది ఒక సంస్థ, ఒక వ్యవస్థ, ఒక సంస్థ. అతన్ని నమ్ముకుని ఇండస్ట్రీ బతుకుతారు. చాలా వందల మంది బతుకుతున్నారు. ఆ రోజు కృష్ణ గారు సంవత్సరానికి 18 సినిమాలు యాక్ట్ చేశారు. ఎన్టీ రామారావు 12 సినిమాలు యాక్ట్ చేశారు. నాగేశ్వరరావు 12 సినిమాలు యాక్ట్ చేశారు. సోహన్ బాబు గారు 12 సినిమాలు యాక్ట్ చేశారు. నెలకో సినిమా ఏదో హీరోతో వస్తూనే ఉండేది. ఇవాళ ఎక్కడమ్మాయి రాజశ్రీ? ఒక్కొక్కళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమాలు తీయటం ఏంటమ్మా నాకు అర్థం కాదు. సినిమా అనేది పెర్ఫెక్ట్గా తీస్తే 100 రోజులు సినిమా తీసేయచ్చమ్మా. వీళ్ళు ఏదో సోది చెప్తారు తప్ప ఇంటర్వ్యూల్లో మేము చాలా వర్క్ చేసాం, అది చేసాం, ఈ సోదంతా వేస్ట్. ఖచ్చితంగా చెప్తున్నాను, సినిమా అనేది 100 రోజులు తీయచ్చు. ఆ మధ్యలో పూరి జగన్నాథ్ గారు బ్రహ్మాండంగా తీశారు. 70 రోజుల సినిమాలు అన్ని హిట్లు అయినాయి. ఆయన ఎక్కువ రోజులు తీసుకుని అన్ని ఫ్లాప్లు అవుతున్నాయి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, చాలా మంచిగా మాడతారు, చాలా బాగా. అంటే ఎందుకు చెప్తానంటే ఇవాళ హీరోలు కనుక ఎక్కువ నేను ఎఫ్టీసీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా చేసినప్పుడు నేను ఒక్కొక్క నిర్మాతల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేవాడిని, బాబు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయండి, బాబు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయండి అని చెప్పి. మన 16 మంది హీరోలు ఉన్నారు ఇంచుమించుగా. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, వీళ్ళని లెక్కేసుకుంటే 16 మంది హీరోలు ఉన్నారు. 16 మంది హీరోలు సంవత్సరం ఓ సినిమా చేసినా కూడా ఎంత బాగుంటుందమ్మా. ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు? ఎప్పుడు వస్తాయో సినిమాలు తెలీదు. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సినిమాలు ఏంటి? దానివల్ల ఇండస్ట్రీ ఏమైపోతుంది? అతను నమ్ముకున్న అందరూ ఏమైపోతున్నారు? నువ్వు వ్యక్తివి కాదు, నువ్వు ఒక సంస్థవి, నువ్వు ఒక వ్యవస్థవి. నీకు ఆ బాధ్యత లేదా నేను అడుగుతున్నాను. చేయట్లా. అందువల్ల ఇండస్ట్రీ పాడైపోయింది. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చెప్పారండి చాలా. ఇంకో దానితో ఏమైందంటే ఈ చిన్న సినిమాలు ₹1 2 కోట్లు తీస్తారు. ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది కదా అమ్ముకోవచ్చు అని అదని ఇదని ఏదో తీస్తున్నారు. అది ఎవడో కొంటలేదు. ఆ సినిమానేమో రిలీజ్ అయినా డబ్బులు రావట్లేదు. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడం తప్పైంది. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే ఇవాళ ఆ చిన్న సినిమాలే కొద్ది గొప్ప ఇండస్ట్రీని బతికిస్తున్నాయి అనిపిస్తుంటుంది. ఎందుకంటే 190 సినిమాలు వస్తుంటాయి. అందులో ఒక 150 సినిమాలు చిన్న సినిమాలే. అవి ఆడపోయినా ముందు వాళ్ళకి అన్నం పెడతాం అక్కడ. తక్కువ టైం ఫ్రేమ్ లో కూడా కంప్లీట్ అవుతాయి. పోతున్నాడు కానీ బతుకుతున్నారు. ఇవాళ ఆర్టిస్ట్ అనే వాళ్ళకమ్మా ఎంత బాగుందంటే లైఫ్, మీకు చెప్తున్నాను, ఆర్టిస్ట్ లైఫ్ సూపర్ సూపర్ సూపర్గా ఉంది. వాడు చిన్న ఆర్టిస్ట్ అయినా కావచ్చు, పెద్ద ఆర్టిస్ట్ అయినా కావచ్చు. నిర్మాతలు పోతున్నారు, లేకపోతే ప్రొడక్షన్ లేట్ అవుతుంది, ఇండస్ట్రీ పాడైపోయింది, కానీ వాళ్ళకి మాత్రం ఖాళీ ఉంటలా. టీవీ ఆర్టిస్ట్, టీవీలో కానీ, ఓటీటీలో కానీ, సినిమాలో కానీ విపరీతమైన ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఆర్టిస్టులు అందరూ బాగా బిజీ అయిపోయారు. కాకపోతే అది అటు ఒక పార్శ్వం. ఈ రెండో పార్శ్వంలోనేమో థియేటర్లని మూతపడిపోయి థియేటర్లో సినిమాలు ఆడక ఇదొక ప్రాబ్లం. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, హీరోలు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసింది. సంవత్సరానికి ఒక సినిమా, కనీసం సంవత్సరం 2 సినిమాలు చేయకపోతే లాభం లేదు. సార్ మీరు చాలా సందర్భాల్లో ఇవాళనే కాదు, నేను మీ వేరే ఇంటర్వ్యూస్లో కూడా నోటీస్ చేశాను, మీరు చాలా నిర్మోహమాటంగా మీ మనసులో ఉన్న మాట నిక్కచ్చిగా చెప్పేస్తూ ఉంటారు. దానివల్ల మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదా? నిక్కచ్చి ఇప్పుడు ఉన్నది చెప్తున్నాను తప్ప లేనిది పోగేసి చెప్పట్లేదు కదా మనం. ఇవాళ హీరోలు ఎక్కువ యాక్ట్ చేసి అని చెప్తారు, రమ్మనండి ఎవరన్నా యాక్ట్ చేసి చెప్పండి, ఎవరు యాక్ట్ చేస్తున్నారు లేదు కదా, అంతే కదా జరిగేది. అంతే అంటే చాలా తక్కువ మంది అలా, అంటే టిపికల్గా నేను అది కూడా చెప్పాను. హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లోనేమో షూటింగ్లే జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా రండి, మీరు ఒక్కో సినిమా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చస్తున్నారు, మీరు తీస్తున్నారు, కనీసం ఒక షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో చేయండి. ఒక షెడ్యూల్ అంటే 10 రోజులు 12 రోజులు పెట్టుకుని మీ 16 మంది హీరోలు ఆంధ్రప్రదేశ్లో 10 రోజులు 15 రోజులు కనుక చేస్తే దగ్గర 200 రోజులు వర్క్ వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీ పెరుగుద్దని చెప్పినా కూడా ఎక్కడికో ఫారెన్ వెళ్తారు, అమెరికా వస్తారు, స్విట్జర్లాండ్ వెళ్తారు, నా బొంద ఎన్ని చేస్తారు, ఆంధ్రప్రదేశ్ వారు
ఏం చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ తక్కువ ఉన్నాయి లొకేషన్స్. మన కోనసీమ కానీ, మన గోదావరి కానీ, మన పాపికొండలు కానీ, మన ఆ, అరకు వ్యాలీ కానీ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. రారు, ఏం చెప్తాం. అది Yeah. దాని తర్వాత సీజీలు వచ్చిన తర్వాత అసలు మరీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవటం, విపరీతమైన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవటం, అది ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్ వెళ్ళి వెళ్ళటల్లా. అది మరి ఇలాంటి టైంలో మీరు నిర్మాతగా మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నారా జర్నీ? ఒకవేళ మీరు అలాంటి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడితే ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? ఇలాంటి సినిమా అలాంటి సినిమా అనేది ఎవరికి తెలియదమ్మా. ఒక విషయం చెప్తాను, సినిమా హిట్టు అవుతుంది అనేది అవ్వదు అనేది కానీ అమితాబ్ బచ్చన్ చెప్పలేడు, అంబికా కృష్ణ చెప్పలేడు, ఎవ్వరు చెప్పలేరు. హిట్ అనేది అతని యొక్క రాత, అతని యొక్క ధ్యాస, అతని యొక్క ఆశ, అంతే. అది తప్ప ఎవ్వరూ చెప్పలేరు. ఆ సినిమా హిట్ అనేది కనుక తెలిస్తే ఇంకో వ్యాపారం చేయడం, అందరూ సినిమాలు తీస్తారు, అందరూ సినిమాలు తీస్తారు, అది ఎవరు చెప్పలేరు. మంచి కథ కోసం చూస్తున్నాం, చూడాలి. సో అప్పుడు అంబికా కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కథ ముడిపడి ఉండేలాగా చూసుకుంటారని అనుకోవచ్చా ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని బట్టి? అదే ఒక నేటివిటీ లాంటి స్టోరీ అయితే ఎక్కువ అంటే జనరల్గా ఎలా ఉంటాయంటే నేటివిటీ స్టోరీలే ఎత్తుకోవటం జరుగుతుంది జనరల్గాను. ఇవాళ అదేంటంటే మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, నేను శంకరాభరణం తీస్తానంటే వాడు ఎవడు చూస్తాడు? అది కుదరదు. కమర్షియల్ యాక్టివిటీస్ ఉండాల్సిందే, చేయాల్సిందే. అది ఒక ఫార్ములా, ఆ ఫార్ములాలో ఫార్మ్ పోయి లా మిగిలిపోయింది. అదే. సో కమర్షియల్ సినిమా సక్సెస్ఫుల్ అయ్యే ఫార్ములా ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాల్సిందే, తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే, లేకపోతే తప్పదమ్మా. అంటే పూర్తిగా దాని చట్టంలో ఇరుక్కుపోమని నేను చెప్పను, బట్ కొంత మన కథని సరిగ్గా చెప్పగలిగితే, మనకి కథ కరెక్ట్గా చెప్పగలిగితే బాగుంటుంది, లేకపోతే వ్యధ మిగులుతుంది మనకి. సార్ మీ దగ్గర పనిచేసే వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత మీరు వాళ్ళ బాగోగులతో పాటు అడిషనల్గా ఎవరు చెయ్యని ఒక బెనిఫిట్ కూడా వాళ్ళకి అందిస్తున్నారు. మీ పాడ్కాస్ట్ విన్నాను, అందులో తెలుసుకున్నాను. మా నాన్నగారి టైం నుంచి మాకు ఒక సెంటిమెంట్, అంటే మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారంటే భగవంతుడు భక్తుడు అనే ఒక భక్తి భావంతో కూడిన వాతావరణంలో మమ్మల్ని పెంచబట్టి ఇవాళ కూడా అదే భక్తి, అదే ధ్యాస, అదే యాసతోటి మేము బతుకుతున్నాం. మా నాన్నగారు అంటుండేవారు ఒక మాట, అరే అంబికా దర్బావతి చేతులతో చేస్తుంటాం కదరా, చేతులతో చేస్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లో రేఖలు, ఎవరి చేతుల్లో ఏ రేఖ ఉందో అదృష్టం, అది మన వాళ్ళ అన్నం పెడుతుందిరా అనేవారు, అంత సెంటిమెంట్గా. అలాగే మా దగ్గర ఇవాళ 2500 మంది వర్కర్స్ పనిచేస్తున్నా కూడా మాకు వాళ్ళకి అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్గా ఉంటుంది. వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళతో వాళ్ళ ఇళ్ళ పెళ్ళిళ్ళు అయినా పేరెంటాలు అయినా కూడా ఒక ఫ్యామిలీ లాగా రిలేషన్షిప్ చేస్తుంది. అలాగే 15 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి ఇల్లు, డబ్బు ఏదోటి మనం ఇచ్చి, పెద్ద అమౌంట్ ఇచ్చి వాళ్ళని మా నాన్నగారి పేరుతోటి ఒక కాలనీ కట్టి దగ్గర ఒక 500 మంది 600 మందికి స్థలాలు ఇచ్చాం. 15 సంవత్సరాలు దాటితే వాళ్ళకి స్థలం ఇచ్చేస్తాం. ఇవాళ విచిత్రం ఏంటంటే ఇవాళ ఇప్పుడున్నట్టు మా దగ్గర 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు తక్కువైపోయారు, రావట్లేదు, వర్కర్స్ రావట్లేదు, ఎదురులాగా వర్కర్స్ రావట్లేదు. వర్కర్స్ బీహార్ వాళ్ళు వచ్చి మా సంస్థలో పనిచేస్తున్నారు. వాళ్ళు మా హోటల్ ఉంది మెడ్రాస్లో, వైజాగ్లో హోటల్ ఉంది, అక్కడేమో అస్సాం వాళ్ళను బీహార్ వాళ్ళు పనిచేస్తున్నారు. మరి ఏంటైందో అర్థం కావట్లేదు. అదే అండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా జనరేషన్ మారిపోతూ ఉంటుంటే ఆలోచనలు కూడా తొందరగా జీవితంలో పైకి వచ్చేయాలి, తొందరగా ఎక్కువ సంపాదించేయాలి, ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది అనే ఒక క్విక్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ మీకు సత్యం చెప్పాలి, జరిగే సత్యం. అందరూ బీటెక్ అంటారు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టేయటం, ఆ ఇంజనీరింగ్ కాలేజీ ప్రతివాడు డిగ్రీ పొందడం, బీటెక్ అంటాం, బీపై టెక్ మాత్రం మిగులుతుంది. ఓపెన్గా చెప్పాలంటే వాడు ఇంకో దానికి పనికిరాడు. ఈ విచిత్రం ఏంటో చెప్పమంటే ఇవాళ ఒక టాపీ పని వాడికి 1000 రూపాయలు ఇవ్వాలి మేము కూలీ, ఒక వడ్రంగి పని వాడికి 1000 రూపాయలు కూలీ ఇవ్వాలి, ఒక టాపీ కూలీ అమ్మాయికి 800 రూపాయలు కూలీ ఇవ్వాలి. వాడు టాపీ పని వాడు పనిచేస్తాడు, ఆడి కొడుకు పనిచేస్తాడు, ఆడి కూతురు పనిచేస్తుంది, రోజుకి కనీసం 5000 రూపాయలు ఆడు సంపాదిస్తున్నారు. ఫర్ ఇన్ఫర్మేషన్, రోజుకి 5000 అంటే నెలకి ఎంత చూడండి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు.
ఈ బీటెక్ చదివినోడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు? బీటెక్ చదివినోడు వస్తే మా సంవత్సరం పని ఓకే 50,000 25,000 20,000 ఇస్తాం చేద్దాం అంతే కదమ్మా. సో ఆ రకంగా ఒక పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది ఇండియాలో. ప్రస్తుతానికి జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఆ గ్యాప్ ఎలాగొచ్చిందో తెలియని పరిస్థితి వచ్చేసింది. నేను అంటాను ప్రతి వాడికి హార్ట్ ఉంటుంది, కానీ చేతిలో ఆర్ట్ కూడా కావాలి. హార్ట్తో పాటుగా ఆర్ట్ ఉన్నవాడే బతుకుతాడు. ఇప్పుడు మా బంధువుల అబ్బాయి ఉన్నాడు కూడా, వాడి చెఫ్, మా హోటల్లోనే చెఫ్గా నేర్చుకున్నాడు వాడు. ఆడికి వాడు 2,50,000 రూపాయలు జీతం. ఎందుకంటే వంట, ఆ వంటలో అతను చెఫ్ అయిపోయాడు. సో ఆ రకంగా ఏంటంటే ఆర్ట్ అనేది ఉన్నప్పుడు బతుకుతారు. ఇవాళ అది లేకుండా ఎంతసేపు బీటెక్ చదువుతాం, వాడికి సరిగ్గా ఇంగ్లీషు రాదు, మాట్లాడు రాదు, ఎవరు రాదు, ఏమైపోతుంది. కాబట్టి ఆ గ్యాప్ అనేది బాగా అందరూ చదవాలి అంటున్నాం, కానీ చదవడానికి ఉద్యోగాలు రావట్లేదు. ఈ మధ్య ఒక గ్యాదరింగ్లో ఈ టాపిక్ వచ్చింది సార్. ఒక అయితే ఇంజనీరింగ్, మీరు అన్నట్టుగా ఇంజనీర్ కానీ మెడిసిన్ కానీ ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసేవాళ్ళు మెల్లగా పెరుగుతూ పోయేసరికి కాలేజీల సంఖ్య, జనాల సంఖ్య, ఈ మధ్యలో మిడిల్ వర్క్ ఏదైతే ఉంటుందో, ఒకప్పుడు ఈ ఐటీఐలు ఇలాంటివన్నీ ఉండేవి కదా, అలాంటి పనులు నేర్చుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, అలాంటి వాళ్ళ అవైలబిలిటీ తగ్గిపోయింది అని. కరెక్ట్ అమ్మా, చాలా కష్టం, చాలా కరెక్ట్. ఇప్పుడు ఎలాగుంటుందంటే మొన్న రామ్ గోపాల్ వర్మ గారు నేను కలిసి ఎక్కడో ఒకసారి తిరిగాం. ఆయన చెప్పారు నాకు ఇంటర్వ్యూలోనే అక్కడ కలిసినట్టు గుర్తు, నాకు కలిసినట్టు ఫ్లైట్లో ఎక్కడ కలిసినట్టు. ఆయన ఏం చెప్పారు తెలుసా, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, కృష్ణ గారు నేను ప్రేమ మీద ఒక పాట రాయాలనుకున్నాను అండి, ఏ టెక్నాలజీని అడిగాను, ప్రేమ మీద నాకు పాట కావాలని చెప్పేసి టకటక 20 వెర్షన్స్ ఇచ్చేసింది. ఆ 20 వెర్షన్స్ నాకు ఇది కాదండి మళ్ళీ టకటక మార్చేసింది. ఆ తర్వాత నాకు ట్యూనింగ్ కావాలని అడిగాను, ట్యూనింగ్ 20 ట్యూనింగ్స్ ఇచ్చేసింది. ఆ తర్వాత సింగర్ కావాలని అడిగాను, సింగర్ కూడా వచ్చేసింది. ఏ టెక్నాలజీలో 20 నిమిషాల్లో 15 రకాల ట్యూనింగ్స్ మార్చుకుని సాహిత్యం మార్చుకుని పాట రికార్డింగ్ కూడా అయిపోయిందంటే, అదే ఒక రచయిత చుట్టూ మేము తిరగాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు కదా. అంటే అంత ఏ టెక్నాలజీ వచ్చి ప్రపంచాన్ని మార్చేస్తుంది ఇవాళ. ఫాస్ట్ వరల్డ్. ఎంతవరకు మనం దాన్ని సక్సెస్ఫుల్, అది ఏం జరుగుతుందో, మన మింగుతుందో, తింటుందో, లేకపోతే మనం దాన్ని డామినేట్ చేస్తామో, అది మనం డామినేట్ చేస్తుందో, ఏ టెక్నాలజీ మనకు తెలియట్లేదు. కానీ అంటే ఇందాక మీరు అన్నట్టుగా అడ్వర్టైజింగ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని సరైన విధంగా వాడితే పవర్ఫుల్గా పాజిటివ్గా పనిచేస్తుంది, లేకపోతే కత్తి లాంటిది. అంతే అంతే, రెండు వైపులా పదును. కరెక్ట్, కొయ్యొచ్చు, అది ఏం కొయ్యాలన్నది మనం నిర్ణయించుకోవాలి. సార్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకున్నానండి. కాంపిటీషన్ అనేది చాలా సర్వసాధారణం ఏ బిజినెస్కైనా కూడా కదా. సో ఒకవేళ మన బిజినెస్లో కనుక కాంపిటీషన్ అనేది ముందు లేకుండా తర్వాత మొదలైతే దాన్ని నుంచి వచ్చే ఆ ఉపద్రవంలాగా వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకునేది ఎలాగా, మీరు ఎలాంటివి చూసారు? జనరల్గా ఏంటంటే కాంపిటీషన్ ఇప్పుడు మా సంస్థ పెట్టి 80 సంవత్సరాలు అయింది. కాంపిటీషన్ చూస్తున్నాం, రకరకాల ప్రోడక్ట్లు వస్తుంటాయి, కాంపిటీషన్ అవుతుంటుంది, మళ్ళీ వెళ్తుంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, అది మనం ఏదైతే చేస్తున్నామో అది నమ్మకంగా మనం చేయగలిగిన రోజునే ఆ నమ్మకం అని మనం కలిగించి దాన్ని స్టేబుల్గా తీసుకెళ్ళిన రోజున ఏ ఎన్ని వచ్చినా తట్టుకోవచ్చు. ఇప్పుడు హార్లిక్స్ ఉంది, ఎప్పటిది హార్లిక్స్. అవును. లక్స్ ఉంది, ఎప్పటిది లక్స్. అవును. ఇవన్నీ కూడా ఎన్ని వచ్చినా కూడా దానికి ఉండే ఆ వాల్యూ, ఆ క్రెడిట్, ఆ క్రెడిబిలిటీ ఉంటాయి అన్నమాట. అంబికా తర్వాత క్రెడిబిలిటీ ఉంది. అంతే, కరెక్ట్ అండి. సో నాణ్యత, నమ్మకం, మనం చేసే పని మీద ఒక శ్రద్ధ. అంతే. చాలా చాలా కరెక్ట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ నాతో ఇంతసేపు మీరు అన్ని విషయాలు మాట్లాడినందుకు. అండ్ అంబికా దర్బార్ బత్తికి, అమెరికాకి రేడియో సురభి ద్వారా కూడా స్వాగతం. అండ్ ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఒక లెగసీ మొదలయ్యి ఇక్కడ కూడా ఒక చరిత్ర సృష్టించాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు, చాలా సంతోషం. నేను అమెరికాలో రేడియో ఇంటర్వ్యూ మీ ద్వారా చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. మీ యొక్క సురభి అంటే మంచి పాలు, అమ్మవారి సురభి ఆవు, కామధేను. ఆ కామధేను ఏ రకంగా నిరంతరం కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటుందో, మీ సురభి పేరు కూడా మీకు రకంగా కోరికలు తీర్చాలని, మీ సంస్థ అభివృద్ధిలోకి రావాలని చెప్పి మీరు అంబికాతో తిరిగించి పూజించండి, మీకు అన్ని సక్సెస్ అవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.